4 పసిప్రాయంలో నడి రోడ్డుపై అనాథగా మిగిలాడు. అమ్మా నాన్న చెరోదారి చూసుకుని బిడ్డని దిక్కులేనివాడిగా వదిలేశారు. అర్ధాకలితో ప్రాణం విలవిలలాడిన చదువే ఊపిరిగా పెరిగాడు. కూలిపని చేస్తూనే ఉన్నత విద్య చదివాడు. అతనే గణేష్ కుప్పాల. ఇంటర్నేషనల్ ట్యాక్స్ ఎక్స్పర్ట్, మోటివేషనల్ స్పీకర్గా తనను తాను ఆవిష్కరించుకున్నాడు. అమ్మ ఆలన నాన్న పాలన లేకపోయినా తన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకున్నారాయన. బెంగళూరు, అమెరికా, బ్రిటన్లలో ఉన్నత పదవులు నిర్వహించిన ప్రజ్ఞావంతుడాయన. మహాకవి శ్రీశ్రీ తనకి స్ఫూర్తి ప్రదాత అని చెబుతారు గణేష్. అందుకే అధో జగత్ సహోదరులకు అండగా నిలిచారు. శ్రీశ్రీ సాహిత్యం ఇచ్చిన స్ఫూర్తితో అభ్యుదయ కవిత్వాన్ని కూడా రాశారు గణేష్ కుప్పాల. ప్రతి విద్యార్థి భవితకు కీలక మలుపైన 10th క్లాసులో మంచి ఫలితాన్ని సాధించాడు. ఆ పునాదిపైన తన కలల భవంతిని నిర్మించుకున్నాడు. లోటుపాట్ల గురించి వంకలు వెతకొద్దని, ప్రతి కష్టాన్ని ఓ అవకాశంగా మలుచుకుని విజయం సాధించవచ్చని ఆయన హితవు చెబుతారు. ప్రతి అడుగులో ఆచితూచి ప్రయాణించి విజయపథానికి చేరుకున్నాడు గణేష్ కుప్పాల. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న సమయంలోనే డెలాయిట్ లాంటి ప్రతిష్టాత్మక బిగ్ 4 కంపెనీలో ఉద్యోగ అవకాశాన్ని పొందిన ప్రతిభాశాలి గణేష్ కుప్పాల. పేదరికంపై తాను సాధించిన విజయం తనలాంటి పేదలు, అనాథలకు స్ఫూర్తినందించాలి అనేది ఆయన ఆశయం. అందుకు మోటివేషనల్ స్పీకర్గా తన ప్రస్థానాన్ని ఆరంభించారు. ఆయనకు స్ఫూర్తి ప్రదాత భారతరత్న అబ్దుల్ కలాం. అందుకే అబ్దుల్ కలాం విజన్ 2020 ఇచ్చిన స్ఫూర్తితో తన కృషిని కొనసాగించారు గణేష్. మోటివేషనల్ స్పీకర్గా అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డును అందుకున్నారు. గణేష్ కుప్పాల జీవన గమనంలో ప్రతి మలుపును తనకు అనువుగా మలుచుకున్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టారు. ఎలాంటి పోటీనైనా ధీటుగా ఎదుర్కొని విజేతగా నిలవడానికి ఆయన చేసిన నిరంతర కృషి అభినందనీయం. విభిన్న రంగాల్లో ప్రతిభను చాటుకోవడానికి ఆయన ఉవ్విళ్లూరుతారు. కామర్స్, మోటివేషన్, మెంటార్, సాహిత్యం, సామాజిక చైతన్యం ఇలా విభిన్న కోణాల్లో ఆయన ప్రస్థానం కొనసాగుతోంది. వీటికంటే భిన్నమైన మరో రంగంలోనూ గణేష్ తన సత్తాను చాటారు. హీరో నాగార్జున హోస్టుగా 2014లో నిర్వహించిన మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో చక్కని ప్రశంసలు అందుకున్న సంకల్పం, కృషి కలబోతే మనిషిని విజయపథానికి చేరుస్తుందనే ధీమాని వ్యక్తం చేస్తున్నారు గణేష్. స్నేహితులు, బంధువులిచ్చే సాయాన్ని అందుకుంటూనే మన కఠోర సాధనను విడిచిపెట్టకుండా కృషి చెయ్యాలని ఆయన చెబుతారు.